కోడుమూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ మీద ఫోక్సో యాక్ట్ ఈరోజు ఉదయం నమోదైంది. తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక మైనర్ అమ్మాయిని లైంగికంగా వేధించాడంటూ అమ్మాయి నేరుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆయన మీద కేసు నమోదైంది. ఫోక్సో యాక్టు 376 క్లాస్ 2, 376 క్లాస్ 3, 506 ఐపీసీ ఐపీసీ 6 రెడ్ విత్ 5 క్లాస్ 1 ఫోక్సో యాక్ట్ 2019 ఈ సెక్షన్ల కింద సుధాకర్ మాజీ ఎమ్మెల్యే మీద కేసు నమోదైంది. ఉదయం పోలీసులు నేరుగా సుధాకర్ ఇంటికి వెళ్ళారు. సుధాకర్ ఇంటికి వెళితే కొద్దిసేపు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ పోలీసులకు అక్కడ బంధువులు కుటుంబ సభ్యులు సహకరించకపోవడం జరిగింది. సుధాకర్ ఇక్కడ లేడు అని చెప్పి కొద్దిసేపు వారించినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. తర్వాత కొద్దిసేపటికి నేరుగా సుధాకర్ పోలీసులకు సహకరించారు. పోలీసులు చెప్పినట్టు నడుచుకున్నారు. తర్వాత 2 టౌన్ పిఎస్కి ఆయనని తరలించారు. అక్కడ నుంచి అక్కడ బయట ఉన్నటువంటి ఓర్వకల్ పిఎస్కి తరలించి దాదాపు సాయంత్రం వరకు ఉదయం 10 నుంచి 11 నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు పూర్తి స్థాయిలో ఆయనని విచారించారు. ఉన్నతాధికారుల సమక్షంలోనే ఆయనని విచారించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ మైనర్ బాలికపై లైంగికంగా వేధింపులకు గురి చేసి సెటిల్మెంట్ చేయించాడు. దగ్గర ఉన్నటువంటి పెద్ద మనుషుల సహకారంతో సెటిల్మెంట్ చేయించాడు. సుధాకరు నేపథ్యం ఒకసారి గమనిస్తే మొదటి నుంచి ఇదే నేపథ్యమే ఉంది. అయితే ఎక్కడ అధికారంలో ఎమ్మెల్యే కావడం చేత ఆయన మీద ఎవరు ఎటువంటి కంప్లైంట్స్ కూడా ఇవ్వలేదు. అనామకులను సామాన్యులను చాలా తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేశాడు. దీనివల్లనే ఆయన మీద ఈ 5 ఏళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఈ ప్రతినిధి అని చెప్పుకుంటూ ఒక కాన్స్టిట్యున్సీకి ఒక నాయకుడు అని చెప్పుకుంటూ చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే, దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం అని కూడా చాలామంది అంటారు. అయితే ఇతర రాష్ట్రాల్లో ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నప్పటికీ నాగరికత ఎంతో డెవలప్మెంట్ నాగరికతకు దగ్గరున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలకు నిలయం అనేటువంటి మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అనేది చాలా దారుణంగా ఫీల్ అవుతున్నారు రాజకీయ ప్రముఖులు. అయితే ఈ కేసుల విషయానికి వస్తే ఈ కేసులు ఫోక్సో యాక్ట్ ఒకవేళ నిరూపణ జరిగితే ఖచ్చితంగా 20 ఏళ్ళు ఆయనకు శిక్ష పడే అవకాశం ఉందని, యావజ్జీవ శిక్ష ఖచ్చితంగా పడే అవకాశం ఉందని కొంతమంది లా ఎక్స్పర్ట్స్ మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో చాలామందికి 5 ఏళ్ళు 20 ఏళ్ళు శిక్షలు పడినటువంటి పరిస్థితి, 11 ఏళ్ళ వరకు యావజ్జీవ శిక్ష పడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఫోక్సో యాక్ట్ విషయంలో మైనర్ కూడా చాలా తీవ్ర స్థాయిలో తీర్పులు ఇస్తుంటారు. వాళ్ళు కూడా అంటే సమాజం ఏకదాటిగా ఇటువంటి వ్యక్తులని బహిష్కరించాలని చెప్పేసి కూడా చాలామంది ఇప్పటికే అంటున్నారు. అయితే ఈ బాధితులకు సంబంధించి కోడుమూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలో చాలామంది పెదవిరుస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలా, ఖచ్చితంగా శిక్షించి యావజ్జీవ శిక్ష పడేటట్టు చర్యలు తీసుకోవాలన్నది కూడా ప్రజలు చెప్తున్నారు. కర్నూలు నగరం నుంచి నేరుగా ఓర్వకల్ పిఎస్కి తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేక ఉన్నతాధికారుల సమక్షంలో సుధాకర్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ దగ్గరలోనే మనం ఎక్కడైతే మనం ఇక్కడ లైవ్ పెట్టామో ఇక్కడ నుంచి దగ్గర ఎగ్జాక్ట్గా 500 మీటర్స్ పరిధిలోనే సుధాకర్ని విచారిస్తున్నటువంటి స్టేషన్ ఉంది. అయితే ఇక్కడికి తీసుకొచ్చి ప్రధానంగా ఏ సిటీలో అయితే ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయో అనే ఉద్దేశంతోన సిటీ బయటికి తీసుకెళ్ళి విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎన్నికల అనంతరం కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్గా కేవలం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోక్సో యాక్ట్కు ఒక ఎమ్మెల్యే మీద కేసు నమోదైంది అనేటువంటి విషయం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అయితే అమ్మాయిని దాదాపు సంవత్సరం నుంచి వేధిస్తున్నటువంటి సుధాకర్ ఇంట్లో ఎవరు లేని సమయంలో అమ్మాయి మీద ఈ లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. అమ్మాయి ఎన్నికల కంటే ముందు అంటే సుధాకర్ అయితే మైనర్ బాలికల విషయంలో జడ్జీలు అయితేనేమి న్యాయ వ్యవస్థ చాలా కఠినంగా ఉంది అనడానికి చాలా ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. గతంలో చాలామంది మీద యావజ్జీవ శిక్షలు 20 సంవత్సరాలు 11 సంవత్సరాలు 25 సంవత్సరాలు శిక్ష వేసినటువంటి పరిస్థితి మనకు చరిత్ర చూసుకోవచ్చు. అనకాపల్లిలో 2021లో అనకాపల్లిలో ఇదే ఫోక్సో యాక్ట్కు పెట్టినటువంటి వ్యక్తికి దాదాపు 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష
వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతే చాలామంది మీద ఫోక్సో యాక్ట్ చాలా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. దాదాపు అందరికీ యావజ్జీవ శిక్షలే పడేటట్టు చూస్తుంది. ఇప్పుడు ఒకవేళ సుధాకర్ చేసినది నేరమని నిరూపితం జరిగితే ఖచ్చితంగా ఆయనకు 20 ఏళ్ళు ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది, లేదంటే యావజ్జీవం పడే అవకాశం ఉందన్నది లా ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట. నేరుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు మనం కూడా తొలి కబురు ఆధ్వర్యంలో చాలామందిని లా ఎక్స్పర్ట్స్ని మనం కలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు పెట్టినటువంటి 376 క్లాస్ 2, 376 క్లాస్ 3, 506 ఐపీసీ 6 రెడ్ విత్ 5 క్లాస్ 1 ఫోక్సో యాక్ట్ 2019 ఈ సెక్షన్ల మీద మనం ఖచ్చితంగా ఒక లా ఎక్స్పర్ట్స్ని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే దాదాపు 20 సంవత్సరాలు సుధాకర్కి జైలు శిక్ష పడే అవకాశం ఉంది అన్నది లా ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సభ్య సమాజంతో పాటు మానవుడు ఎవరు కూడా ఇటువంటి సంఘటనలని ఎవరు సమర్థించరు. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులు సభ్య సమాజంలో తిరగాల్సిన అవసరం లేదు. సభ్య సమాజం నుంచి ఇటువంటి వ్యక్తులని బహిష్కరించాలన్నది కూడా చాలామంది చెప్తున్నారు. మహిళలైతే ప్రధానంగా నియోజకవర్గం ఇలాంటి దౌర్భాగ్యాన్ని మనం ఇన్నాళ్ళు భరించామా, ఇటువంటి మైనర్ బాలికల మీద ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడేటువంటి వ్యక్తిని మనం ఇన్నాళ్ళుగా ప్రజాప్రతినిధిగా కొనసాగించుకున్నామా, ఇతనికి ఓటేశామా అనేటువంటి బాధలో మహిళా లోకం ఉంది. ఇటువంటి వ్యక్తులని ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలా. ఇండియన్ శిక్షా స్మృతిలో ఐపీసీలో ఎంత బలమైన సెక్షన్లు ఉన్నాయో అంత బలమైన సెక్షన్లు ఇటువంటి వ్యక్తుల మీద పడాలా. ఇతనికి జరిగే శిక్ష ఏదైతే ఉందో భవిష్యత్ తరాలలో మైనర్ బాలికల్ని టచ్ చేయాలంటే కూడా భయపడేటట్టు ఉండాలన్నది మహిళా లోకం కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి.